ఇంకోసారి చేసావు ఇలాగా భయ్యా. భయ్యా వార్నింగ్ ఇస్తున్నాడా టాటా చెప్తున్నాడా? లిజన్ ఇది జోక్ కాదు. నేను నా ఫస్ట్ శాలరీతో మీకు ఇస్తున్న ట్రీట్. ఓకే, ఏం కావాలో ఆర్డర్ చేయండి. ఏయ్ నువ్వేంటి అంత డల్ గా ఉన్నావు? రేపటి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా, భయపడుతోంది. భయపడితే చచ్చిపో. భయపడే వాళ్ళకి ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు. గుండ్రంగా ఉండేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు. మధ్యలో గంసం ఏంటే? అదంతే. ఇందు కంట్రోల్ యువర్ సెల్ఫ్. హిహిహి నికిలించకుండా కంట్రోల్లో ఉండు. ఏ మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదండి. ఏమైంది సడన్ గా? ఇంకాసేపట్లో ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది. నీకెలా తెలుసు? అక్కడ ఉన్నాడు చూడు, పెద్ద రౌడీ. భలే ఉన్నాడే. ఏ అతని రౌడీ అని చెప్తుంటే హీరోలో చూస్తావేంటి? ఏ నీకు యాక్షన్ మూవీస్ నచ్చవా? ఏ పదండి. గెరప్ ఏంటి ఏమైంది? ఇనఫ్ యా, కమ్ లెట్స్ గో. తెలిసిందేగా. చూసావా మావా, గని అక్కడ కూర్చున్నాడు. ఇది ఏ సంబంధం లేనట్టు ఇటు వచ్చేస్తుంది. మనకేమో గని తెలిసినట్టు పెద్ద కటింగ్లు ఇచ్చింది. మమ్మల్ని ఎదలు చేస్తావా? రా కాలేజీ రా చెప్తా. ఏంటి ఆగిపోయావు? 1 minute. Two Pepsi please. హాయ్. రౌడీ అని మనతో చెప్పి పెప్సీ ఇస్తోందేంటి? ఫ్రాడ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఇంకోసారి చీపోన్ మాత్రం చెప్పొద్దు ప్లీజ్. కళ్ళు మూసుకుని ఈ పెప్సీ తాగేయండి ప్లీజ్. వద్దు, మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే, నేనే మాట్లాడతాను. ఆ ఎల్లో హూడ్ వేసుకున్నారు చూసారా? అదిగో అక్కడ. ఆ రోజు మీరు కూడా ఆ కలర్ షర్ట్ వేసుకున్నారండి. నా గురించి చెప్తుందిరా. ఆ కార్నర్ లో ఆరెంజ్ కలర్ షర్ట్ ని చూసారా? నా గురించి చెప్తుందిరా. ఆ కలర్ చుడిదారే నేను వేసుకున్నాను ఆ రోజు. You know, I like that Coke because it's black and not red. This chair is red. And your shirt is blue, white glasses, white shirt. But yeah, everything is green around us. Yeah, don't you think so? Huh? Green is my. ఏం కావాలి మీకు? ఈ నవ్వు చాలు. నమస్తే రెడ్డి సాబ్, ఆయ్యే ఆయ్యే. నో నథింగ్, నమస్కారాల తర్వాత ముందు శాంతి బాబా గారి సంగతి చూడండి. నాకే మనశ్శాంతి లేకుండా. అరే ఏమైంది రెడ్డి సాబ్? నన్ను మంత్రివర్గంలో నుంచి పీకేయించడానికి సుప్రీం కోర్టులో కేసు వేశాడు. ఆడి పేరు మీద ఉన్న ట్రస్ట్ డబ్బులు నేను తినేశాను అంట ఏమిటి? నేనే తినేశాను. నేను ఒక్కడే తిన్నానా? అయినా నాకెన్ని ఇబ్బందులు ఉన్నాయి వాడు చూసుకోవాల్సిన పని లేదా? త్రీ ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను నేను. అందుకే 2 కోట్లు ఇస్తాను, సైలెంట్ అయిపో, నన్ను వదిలేసేయని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నో నథింగ్, నిన్ను మంత్రివర్గం నుంచి పీకించేదాకా వదిలిపెట్టను, నేను నిద్రపోను అంటున్నాడు. నేను మాట్లాడతాను, ఓకే? అందుకేగా నీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి వాడిని సైలెంట్ చేసేయి. ఓకే. నాకు పార్లమెంట్ టైం అయింది, నేను వస్తాను. ఓకే. గాని నాగపూర్ లో ఉన్నాడు, పిలుద్దామా? వద్దు, మనమే హ్యాండిల్ చేద్దాం. నేను పోరాడుతున్నది డబ్బు కోసం కాదు, న్యాయం కోసం. అలాంటి వాడు ఆ కుర్చీలో కూర్చోవడానికి పనికిరాడు. ఇవాళ ఈ అనాథల్ని మోసం చేసిన వాడు రేపు దేశాన్ని కూడా మోసం చేయగలడు. అందుకే ఆ 60 కోట్లతో పాటు అతని రాజీనామా కూడా అడిగాను. బాబా బాబా బాబా, పదవ పోతే వాడు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఓకే ప్లీజ్ బాబా, అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేద్దాం, బట్ ఇన్ ఇన్స్టాల్మెంట్. ఈ
ఫండ్స్ విత్డ్రా చేసుకోవడానికి పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చాను. సంతకం చేయి. ప్లీజ్ సైన్. బయటకు వెళ్ళండి. బాబా దయచేసి బయటకు వెళ్ళండి. నేను బయట వెళ్ళండి. బాబా బయటకు వెళ్ళండి. దయచేసి అర్థం చేసుకోండి. బయటకు వెళ్ళండి. पिस्तौल खाली है. నేను బయటికి వెళ్ళాలా? రాత్రి ఆశ్రమంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ మూలంగా ఈ ప్రమాదం జరిగింది. బాబా గారితో సహా సుమారు 200 మంది చనిపోయి ఉంటారని మా అంచనా. సార్, ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటారా? ఎస్ సార్, బాబా గారు సుప్రీంకోర్టులో ఒక సెంట్రల్ మినిస్టర్ మీద కేసు పెట్టారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ప్లీజ్ డోంట్ డైవర్ట్ ది ఇష్యూ. You don't divert the issue. చెప్పండి మేడం, వాట్ హ్యాపెండ్? అసలు ఏం జరిగింది? ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. బాబా గారిని, చిన్న చిన్న పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. నా కళ్ళారు చూశాను. పైన వాటర్ ట్యాంక్ లో ఈ పిల్లల్ని పడేసి నేను దాక్కోవడం వల్ల మేము బతికాం. చంపింది ఎవరో మీకు తెలుసా? తెలీదు, చూస్తే గుర్తుపట్టగలను. హలో, ఏంటయ్యా ఇది? టీవీ చూసావా? అయినా నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? ఆ అమ్మాయి ఆల్రెడీ నిన్ను ఆశ్రమంలో చూసేసింది. రేపు నీ ఫోటో గుర్తుపడితే నీతో పాటు నన్ను కూడా తీహార్ జైల్లో తోస్తారు. దూర్తో పట్టదు. ఆ విషయం నాకు వదిలై సంజే. ఒక్కసారి వదిలితేనే ఇక్కడ దాకా వచ్చింది. ఈసారైనా పని కరెక్ట్ గా చేయి. ఆ అమ్మాయిని సిబిఐ వాళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. నాయుడు, గనిని పిలిపించండి. అసలు ఇదంతా ఎలా జరిగింది? దీనికంతటి కారణం ఎవరు? చాచా, దీనికంతటి కారణం ఎవరు? నాయుడు, ఈ అమ్మాయా? నీకు తెలుసా? నాకు కాదు, గనీకి తెలుసు. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్. ఏమనుకుంటా? ప్రేమ ఏం కాదా? ఎవరు చెప్పారా లవ్ని? లవ్ అని ఎవరు చెప్పారు? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? గని రిలాక్స్, గని రిలాక్స్. వీడెవడనుకుంటున్నావురా? నా కొడుకురా. సాలే గని, నేను బతికుండాలంటే అది బతికుండకూడదు. సంజయ్.